Hello friends, welcome to our channel Artistic Crackers. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే చాలామంది నన్ను క్రాఫ్ట్ మెటీరియల్స్ ఏం వాడతారు మీరు స్పెసిఫిక్గా ఆ వీడియో చేసి పెట్టండి అని చెప్తున్నారు. సో దానికోసం నేనైతే స్పెషల్గా ఎప్పుడు క్రాఫ్ట్ మెటీరియల్స్ అనేవి కాస్ట్లీవి కొనడం కానీ అలాగే మా ఊర్లో దొరకవు మెయిన్. సో అవి అన్నీ నాకు దొరకవు. అట్ ద సేమ్ టైం నేను కూడా అంత ఎక్కువ యూస్ చేయను అనమాట. సింపుల్ థింగ్సే నేను యూస్ చేస్తూ ఉంటాను మన డైలీ లైఫ్లో ఉండేవే. సో పెన్ మీకు తెలిసిందే, ఏమైనా మనం డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెన్సిల్ స్కేల్ ఎరేజర్ షార్ప్నర్ ఇవి కావాలి కదా. సో ఇవే ఆబ్వియస్గా ఇవి లేకపోతే మన ఐడియాని మనం రిప్రజెంట్ చేయలేం కదా. నెక్స్ట్ కావాల్సింది వాటికి మెరుగులు దిద్దడానికి పెయింట్ బ్రషెస్ కదా. నేను కూడా పెయింట్ బ్రషెస్ యూస్ చేస్తాను నార్మల్ వే. అండ్ వీటిలో కంపెనీ అలాంటివి నాకేం తెలియదు, బ్రాండెడ్ ఐటమ్స్. నెక్స్ట్ వీటిలో సైజెస్ అలాగే వీటిని ఏమని పిలుస్తారో కూడా నాకు తెలియదు. నేను నార్మల్గా అయితే ఓకే వార్నిష్ కోసం ఒక బ్రష్ నార్మల్ సైజ్ చిన్నది అలాగే కొంచెం పెద్దది, కొంచెం బ్రాడ్గా ఉంటుంది బ్రష్ సైజ్ కూడా. సో ఈ విధంగా నేను యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా చాలా టైప్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి కానీ నాకైతే వాటిని ఎలా యూస్ చేయాలో కూడా తెలియదు. సో సింపుల్గా అవి యూజ్ చేస్తూ ఉంటాను నేనైతే. మై మోస్ట్ ఫేవరెట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట. సో నాకు ఇది చాలా ఇష్టం. ఈ కంపెనీది హాబీ ఐడియాస్ వాళ్ళది ఫ్యాబ్రిక్ గ్లూ. నేను ఇది మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇదేంటంటే నేను పెద్ద సైజ్ కొందామని ఎంత ట్రై చేసినా సరే మా షాప్స్లో అయితే, మా ఊర్లో షాప్స్లో దొరకట్లేదు. ఈ సైజ్ వేస్తున్నారు, చాలా డబ్బాలు ఉండిపోతున్నాయి నా దగ్గర. సో వాటితో కూడా అందుకే నేను క్రాఫ్ట్ చేసి రీసెంట్గా ఛానల్లో పెట్టాను కదా. సో నేను ఈ కంపెనీ యొక్క గూడ్ని మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి సీజర్స్ అనమాట. సో మిస్టర్ పర్ఫెక్ట్ కదా, ఇది లేకపోతే పని అవ్వదు. సీజర్స్ యూస్ చేస్తాను. ఇంకా సన్నవి కట్ చేయాలనుకుంటే అడ్జస్టబుల్ బ్లేడ్ ఉంటుంది కదా, దీన్ని యూస్ చేస్తుంటాను. అండ్ ఇది వచ్చేసి డెకరేటివ్ థ్రెడ్ ఉంటుంది కదా. సో నా లో బడ్జెట్లో ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఏమైనా డెకరేట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి కలర్స్లో తీసుకుంటూ ఉంటాను. ఈ డిఫరెంట్ కలర్స్లో ఇలా థ్రెడ్స్ తీసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మియో పెన్స్లో మనకి రీఫిల్ హోల్డర్ ఉంటుంది కదా అది, లేదా నార్మల్ పెన్స్లో 5 రూపీస్ పెన్స్లో మనకి రీఫిల్ హోల్డర్ ఉంటుంది కదా, రీఫిల్ అయినా తీసుకోవచ్చు. పేపర్ రోల్స్ చేయడానికి నేను ఇది యూస్ చేస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం ఎంసీల్ అనమాట. ఏమైనా స్ట్రాంగ్గా మనం స్టిక్ చేయాలనుకున్నప్పుడు నేను ఎంసీల్ని యూస్ చేస్తూ ఉంటాను. ద మోస్ట్ ఫేవరెట్ థింగ్ పిన్నీస్. ఏంటంటే ఈ గ్లూ బాటిల్స్లో గ్లూ ఒక్కోసారి క్యాప్ పెట్టకుండా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ఇది స్టిక్ అయిపోతుంది. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే దీంతో పెట్టి పొడిస్తాను. సో ఇది కూడా వన్ ఆఫ్ ద క్రాఫ్ట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంట్, ఇది లేకపోతే నాకు దీంతో పని అవ్వదు కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డబుల్ ప్లాస్టర్ అనమాట. సో క్రాఫ్ట్ని చేసేసాక దాన్ని వాల్కి స్టిక్ చేయడంకి లేదంటే ఏదైనా డబుల్ ప్లాస్టర్ యూస్ చేస్తేనే పని అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి పేపర్ ప్లాస్టర్. రీసెంట్గా మా ఊర్లో ఒకే ఒక షాప్లో ఇది ఉంది, నేను అందుకే తెచ్చుకున్నాను. ఏంటంటే పేపర్ని కరెక్ట్గా స్టిక్ చేసి వాల్ పుట్టి యూస్ చేస్తూ కొన్ని క్రాఫ్ట్ని చేయడం స్టార్ట్ చేశాను కదా. సో ఆ క్రాఫ్ట్స్కి ఏంటంటే పేపర్ ప్లాస్టర్ ఉంటే మంచిగా యూజ్ అవుతుంది. సో పేపర్ ప్లాస్టర్. అండ్ నెక్స్ట్ నా అన్ని క్రాఫ్ట్స్కి అందాన్ని మెరుగుల్ని దిద్దేది ఈ వార్నిష్ అనమాట. సో దీన్ని వాడడం నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను, వార్నిష్. అలాగే ఈ వార్నిష్ ఏంటంటే కొంచెం ఎయిర్ డ్రై అంటే గాలికి ఉంటే చాలు మూత గట్టి పడిపోతుంది. అప్పుడు అది ఓపెన్ చేయడం కోసం నేను ఈ స్క్రూ డ్రైవర్ యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వార్నిష్ ఎక్కడైతే అవసరం లేదో దాన్ని తీసేయడం కోసం నేను ఈ థిన్నర్ని ఆల్అవుట్ బాటిల్లో పోసాను, కానీ ఇది థిన్నరే. సో దాన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ కొన్నిసార్లు క్రాఫ్ట్స్కి మెరుగులు దిద్దడం కోసం నేను ఇలాంటి లో అండ్ చీప్ రేట్ అనమాట. సో ఇలాంటి కుందన్స్ అవి యూస్ చేస్తూ ఉంటాను. సో వాల్ పుట్టితో చేసే ఐటమ్స్ అన్నీ ఫస్ట్ కరెక్ట్గా నీట్గా ఉండాలంటే ఈ శాండ్ పేపర్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ శాండ్ పేపర్ని నేను యూజ్ చేస్తూ ఉంటాను. దీనిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, కొంచెం బ్రాడ్గా ఉండేది ఉంటుంది, సాఫ్ట్గా ఉండేది ఉంటుంది. నేను 2 టైప్స్ని యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ గ్లిటర్స్ అనమాట. మార్కర్స్ కరెక్ట్గా యూజ్ అవునప్పుడు నాకు కరెక్ట్గా పనికి వచ్చేది ఇవే. సో నేను గ్లిటర్స్ని ఈ మధ్య యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ క్రాఫ్ట్స్లో మీరు చూస్తూ ఉంటారు కదా యాక్రిలిక్ పెయింట్స్ అంటారు. నెక్స్ట్ వీటిని శారీ పెయింట్స్ అని కూడా అంటుంటారు. ఇవి పెద్ద సైజెస్ ఆన్లైన్లో ఉంటాయి కానీ నాకైతే అంత పెట్టి కొనే బడ్జెట్ లేదు. అట్ ద సేమ్ టైం నేను తక్కువ పెయింట్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటాను కాబట్టి నాకు ఈ సైజ్ అనేది సరిపోయింది. ఇది ఓల్డ్ స్టాక్ అయితే 20 రూపీస్ ఉంటుంది, న్యూ స్టాక్ అయితే 25 రూపీస్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కలర్స్ అనమాట. వాటన్నిటిని నేను ఇలా బాక్స్లో పెట్టేసి సెట్గా ఉంచుకుంటున్నాను. 2 స్టేర్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో పని అయిపోగానే వీటిని మళ్ళీ అయిపోగానే ఇలా నీట్గా సర్దకపోతే మా మమ్మీ నన్ను తిడతారనమాట. అందుకని నా రూమ్ అసలే మొత్తం డస్ట్బిన్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఇదేంటంటే ఊల్ సెట్. సో ఈ ఊల్ సెట్స్ చూడండి, నేను ఇవన్నిటిని కరెక్ట్గా రోల్ చేయలేక అలానే ఉంచాను. అవసరమైనప్పుడు కొంచెం ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ తీసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. నెక్స్ట్ సో ఇవి వచ్చేసి నా చిన్నప్పటి నుంచి అప్పుడెప్పుడో దాచుకున్న చిన్న ఏవో డ్రెస్సెస్కి వాటికి, నెక్స్ట్ ఏమైనా ఆర్టికల్స్కి ఊడిపోతూ ఉండే
చమ్కీస్, కుందన్స్ అలాంటివన్నమాట. సో వీటి కోసం అయితే స్పెసిఫిక్గా నేను కొనడం చేయడం అలా ఏం జరగదు. నార్మల్గా నాకు చాలా ఇష్టమైన థింగ్ ఏదైనా ఉందంటే, నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కొన్న ఏకైక క్రాఫ్ట్ మెటీరియల్ ఏదైనా ఉందంటే అది క్రాఫ్టీ గన్నే అనమాట. సో ఇది మాత్రం నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి కొనుక్కున్నాను. అండ్ ఇది ఒకటి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ గ్లూ స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ గ్లూ స్టిక్స్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కొనుక్కుంటూ ఉంటాను. ఓల్డ్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, సో వీటిని కూడా నేను పెయింటింగ్లో అది యూస్ చేస్తూ ఉంటాను, డాట్స్ అవి పెట్టడానికి ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ ఇవే నా క్రాఫ్ట్ మెటీరియల్స్ అనమాట. దీనికోసం మీరు వీడియో అడిగినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ జనరల్గా అందరూ యూజ్ చేసేవే, నేనంటూ స్పెషల్గా యూజ్ చేసేవి ఏమీ లేవు. కామన్గా అందరూ యూజ్ చేసేవే నేను యూజ్ చేస్తుంటాను. అండ్ స్పెసిఫిక్గా క్లే మౌల్డ్ టూల్స్ అలాంటివి ఏమీ స్పెసిఫిక్గా నా దగ్గర లేవు. నేను చేతికి ఏది దొరికితే అది చేసేయడమే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే మార్కర్ అనమాట. మా ఊర్లో ఏ షాప్కి వెళ్ళినా మార్కర్స్ ఇస్తారు, అవి వాళ్ళ దగ్గర పడతాయి, మా ఇంటికి రాగానే అస్సలు పనిచేయవు. అందుకని నేను మార్కర్స్ కొనడం మానేశాను, సన్నగా పెయింట్తోనే వేయడం స్టార్ట్ చేశాను. లేదంటే గ్లిటర్స్ ఐడియా వచ్చింది మొన్న, నాకు గ్లిటర్స్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ మార్కర్ అయితే ఇది చాలా బ్రాడ్గా ఉంది. ఇంతకంటే సన్న మార్కర్స్ ఏమో పెన్లా ఉన్నాయి, అవి సరిగ్గా పడట్లేదు. అందుకనే యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇదే నా క్రాఫ్ట్ హాల్ అనమాట. షేప్స్ విషయానికి వస్తే నేను ఏది పడితే అది తీసుకొని ఏ షేప్లో ఉంటే ఇంట్లో ఉండే మెటీరియల్స్ ఉంటాయి కదా, ప్లేట్స్, క్యాప్స్, వాటితో గీసేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇవన్నీ ఏంటంటే నేను ఒక చోట దాచుకోవడానికి పాండ్స్ వైట్ బ్యూటీ బాక్సెస్ నాకు యూజ్ అవుతున్నాయి. చిన్న చిన్న మోచ్ పోచ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇలా బాక్స్లో పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. నా దగ్గర ఇలాంటివి చాలా బాక్సెస్ ఉన్నాయి. సో ఆ బాక్సెస్ని నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను అంతే. అంతకుమించి ఇంతకంటే చూపించడానికి నా దగ్గర క్రాఫ్ట్ మెటీరియల్స్ అయితే ఏం లేవు, ఇంతే. అండ్ సో నా వీడియోని ఇంతవరకు ప్రశాంతంగా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఏదో ఉండిద్ది అనుకుని ఆశించి వచ్చి అందరూ చూసినందుకు చాలా థ్యాంక్స్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇది ఇంట్రెస్ట్గా చూడకపోయినా పర్లేదు, కానీ నేను రోజు చేసే క్రాఫ్ట్స్ వెనక చాలా ఎఫర్ట్ ఉంటుంది. సో వాటిని ఇంట్రెస్ట్గా చూడండి, ఫుల్గా వాచ్ చేయండి. నెక్స్ట్ మీలాగే అంటే మనలాగే క్రాఫ్ట్స్ని ఇష్టపడే వాళ్ళందరికీ మన వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి అండ్ వాళ్ళని కూడా చూడమని చెప్పండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా ట్రై చేయండి. క్రాఫ్ట్స్ ఈజీగానే ఉంటాయి. సో అవి ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది నాకు పిక్స్ సెండ్ చేస్తే నేను మన కమ్యూనిటీలో పెడతాను, అంటే మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో నేను పెడుతుంటాను. అందరికీ కూడా షేర్ చేయాలి కదా మన ఐడియాస్ ఎలా ఉన్నాయి అనేది.